ఓం నమ శివాయ. అన్నవరం దర్శించుకోవడం జరిగింది. శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. నిన్న విజయవాడ అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడు అన్నవరం రావడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఆ అన్నవరం పైన ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అది వర్ణించరాది. ఎందుకంటే అక్కడ ఋషులు తపస్సు చేస్తూ గడిపిన ప్రదేశాలు కాబట్టి అన్నవరం అంటే అసలు ఎప్పుడు వచ్చినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా రుద్రము లలితము చదువుకోవడం జరిగింది. భగవద్గీత కూడా చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది. సో మనము శబ్దమే బ్రహ్మ అంటాం కదా, ఆ శబ్దము ఆ బ్రహ్మ మనం ఏది వింటే దాని తగ్గట్టు మన యొక్క బాడీ అనేది ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సినిమా పాటలు విన్నామనుకో దాని తగ్గట్టే మన బాడీ ఫంక్షన్ అవుతుంది. అదే మనము భక్తి పాటలు వింటే దాని తగ్గట్టు. అదేవిధంగా మనము ఈ శబ్దాన్ని మనము బ్రహ్మముహూర్తం నుంచి పడుకునే వరకు ఏ విధంగా ఉపయోగించుకుంటే మన బాడీ ఫంక్షన్ కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ ఆనందాన్ని మనము ఋషుల ద్వారా, అంటే ఋషులు మనకు చెప్పారు, వాళ్ళు ఎలుగెత్తి చెప్పారు. శబ్దమే బ్రహ్మ, ఆ శబ్దాన్ని మీరు ఉచ్చరించండి, దానివల్ల మీకు ఆనందమైన జీవితం కలుగుతుందని చెప్పారు. కానీ మనము ఆ శబ్దమే బ్రహ్మ అనే వాక్యాన్ని మర్చిపోయి మనము ఈ సాంసారిక సుఖాన్ని ప్రేరేపించే శబ్దానికి ఎక్కువ అలవాటు పడిపోయి మనము మన యొక్క వేద సంపదను కోల్పోతున్నాము. ఓకే, అయినంత మాత్రాన కోల్పోయింది ఏం లేదు. ఎందుకంటే మనము ఇలా తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మన భారతదేశ ఋషుల గొప్పతనం తెలుస్తుంది. ఎందుకంటే ఏదో మనం ఇంటికాడ ఉండి మన చుట్టూ ఆ సాంసారిక సుఖాన్ని చూస్తూ, ఆ గొడవల్ని చూస్తూ, వాళ్ళు అనుకునే జీవితం అనుకుంటూ, ఆ పాటలేని ఏమనుకుంటే చాలా తప్పు. మనము వెతికినప్పుడే కదా మనకు దొరుకుతుంది. ఇట్లా మనం తీర్థయాత్రలు చేయడం వల్ల మనకు తెలుస్తుంది మన యొక్క భారతదేశ గొప్పతనం. సో మనకు రకరకాల పరిచయాలు కలుగుతూ ఉంటాయి, రకరకాల సంప్రదాయాలు తెలుస్తూ ఉంటాయి, రకరకాల వ్యక్తులు కలుస్తూ ఉంటారు. దానివల్ల మనకు ఆనందంగా ఎలా జీవించాలో వాళ్ళు చెప్తారు, మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనము బుక్స్ చదువుకుంటూ ఉంటాం కాబట్టి. సో మనకి ఈరోజు సోషల్ మీడియాలో ఈ సంసార సుఖాన్ని ప్రేరేపించే విషయాలు ఎన్ని వినబడతాయో, ఎన్ని చూస్తామో దాని తగ్గట్టు కూడా మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని బోధించే విషయాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ఛానల్స్ని మంచి ఋషుల ఛానల్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని మనము రామాయణము మహాభారతము వింటూ మనం చదువుకుంటూ రుద్రము లలిత చదువుకుంటూ మనం తీర్థయాత్రలు చేస్తూ ఉంటే చాలా 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 ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాము. తర్వాత మనం ఇంటికి వచ్చి మన పనులు మనం చేసుకుంటూ మన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉన్నామనుకో మన కుటుంబం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మనకు ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం అనేది తెలుస్తుంది. మనం ఉన్న చోటనే ఉంటూ ఆ గడబిడితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నామనుకో మనం అదే జీవితం అనుకొని ఒక రకంగా నిస్పృహలోకి వెళ్ళిపోతాము. మనిషి అనేవాడు ఖచ్చితంగా తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రలు చేయడం వల్ల మనకు చాలా 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 శక్తి వస్తుంది, అనుభవం వస్తుంది ముఖ్యంగా. సో ఒక రకమైన ధైర్యం వస్తుంది. అరే మన భారతదేశం ఇలా ఉందా, మన ఋషుల చరిత్ర ఇంత గొప్పదా అనేది మనకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మొన్న విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది, బ్రహ్మాండంగా ఉంది. ఆ వీడియో కూడా వస్తుంది. సో అన్నవరం వీడియో కూడా ఫుల్ వీడియో వస్తుంది. సో ఈరోజు సింహాచలం వెళ్ళడానికి ఇక్కడ అన్నవరం స్టేషన్ వచ్చాము. సో ట్రైన్ కొంచెం డీలే అవుతుంది, కానీ వర్షం పడుతుంది. పిచ్చ హ్యాపీగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అన్నవరం అంటేనే అట్లా వైబ్రేషన్ వస్తాయి. చాలా 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 ప్రశాంతమైన క్షేత్రము, ఖచ్చితంగా దర్శించండి. చాలా అద్భుతమైన క్షేత్రము, అది అనుభవించి తీరాలి. సో మనకు ఆ ఋషులు సంపాదించినటువంటి ఆ జపము ధ్యానం ఇలా తీర్థయాత్రలో వచ్చి మనం చేసుకున్నాం అనుకో మనలో అఖండమైన శక్తి ఉద్భవిస్తుంది. కాబట్టి అన్నవర క్షేత్రాన్ని దర్శించండి, శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందండి. చదువుకునేటప్పుడు ఆ అన్నవర స్వామి వ్రతము దీక్ష గురించి ఆ పుస్తకాలు చదువుకునేటప్పుడు క్లాసులలో చెప్పేవారు, మన చుట్టుపక్కల వాళ్ళు వ్రతాలు చేసేవారు. ఎప్పుడు చూస్తాను అనుకున్నాను. ఈరోజు నిన్న జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా సత్యనారాయణ స్వామి అదృష్టం, ఆ స్వామి పిలుచుకున్నాడు, దర్శించుకోవడం జరిగింది. లలిత రుద్రం చదువుకోవడం జరిగింది, భగవద్గీత చదువుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాయ నమః. చాలా సంతోషంగా ఉంది.